ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక సాంగ్ ఫుల్ వైరల్ అవుతుంది, ఇడ్లీ వడ సాంబార్ అంటూ ఒక పాట. అది అంటే ఇడ్లీ వడ సాంబార్ అనగా మనకి ఏంటి ఇది ఓహో వీటి మీద ఇట్లా పాట రాస్తారా అనేది ఉంది. కానీ ఫుల్ మాత్రం సోషల్ మీడియా మంచి వైరల్ అవుతుంది. ఇది చంద్రప్పన్ అనే మూవీలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా జూలై 24న రిలీజ్ అవుతుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర ఈ సినిమా హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ మేడం, బాగున్నారా? సాంగ్ మంచి ఫుల్ వైరల్ అయింది. ఈ సాంగ్ అంటే ఇందులో సిచ్యువేషన్ దాకా పెట్టారా, ఎట్లా ఉండేది? ఇప్పుడు సింపుల్, ఇది చంద్రప్పన్ హీరో ఫాదర్ తమిళియన్ అన్నట్లు. తమిళ వాళ్ళని మనము ఒక రకంగా చెప్పాలంటే తమిళోడ, సాంబార్ వడ, ఇడ్లీ వడ, సో అలా కొంచెం అపహేళన చేస్తూ మాట్లాడతారు. సో అలా చేయడం కరెక్ట్ కాదు అనే థాట్లో నుంచి అలా సాంగ్ వచ్చిందనమాట. ఒక చిన్న మెసేజ్ లాగా చెప్తే ఎలా ఉంటుంది, ఒక పాట రూపంలో చెప్తే ఎలా ఉంటుంది, అట్లా స్టార్ట్ అయ్యి అలా 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 రాశారు. ఇప్పుడు మీరు యశ్విన్ కదా మీ పేరు? యశ్మన్. మీరే డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. కానీ వీటికంటే ముందు మీరు డాక్టర్. అందరు యాక్చువల్లీ ఏంటంటే డాక్టర్ అయిపోయి అవ్వబోయి యాక్టర్ అయ్యా ఉంటారు. కానీ మీరు అయ్యి ఇది అయ్యారు అంటే ఇది మీకు డ్రీమా? లేదండి, లేదు. ఈ మధ్య పుట్టుకొచ్చింది. ఓ 3 years నుంచి ఐఎమ్ స్ట్రగులింగ్. యాక్చువల్లీ ఒక రకమైన స్ట్రగులింగ్. అరే వెళ్ళాలా వద్దా. సో స్లోగా మనం రైటింగ్ కెరీర్ అలా స్టార్ట్ అయ్యి, దాని తర్వాత స్క్రీన్ ప్లే, దాని తర్వాత డైరెక్షన్ అనుకోని, దాని తర్వాత కొంతమంది హీరో కోసం సెర్చ్ చేసే ప్రాసెస్లో మీలాంటి పెద్దలు వై డోంట్ యూ అని అంటే అక్కడ స్ట్రక్ అయ్యాను అనమాట. అక్కడ దాంతో కొన్ని రోజులు మళ్ళీ స్ట్రగుల్ అయ్యా. నేను చేయగలనా లేదా, ఓకే ఒకసారి ట్రై చేద్దాం, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్, ఓకే అని అలా ఫిక్స్ అయ్యాను అంతే. సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు కదా. అది ఇప్పుడు తెలిసి వచ్చింది. డైరెక్టర్గా తెలిసి వస్తుంది, ప్రొడ్యూసర్గా తెలిసి వస్తుంది, హీరోగా తెలిసి వస్తుంది. అవును, ఈ మూడు మీకు బాగా తెలిసి వచ్చాయా? బాగా తెలిసి వచ్చాయి. అంటే ఇట్స్ లర్నింగ్ ప్రాసెస్. వాట్ ఎవర్ ఇట్ మే, లైఫ్ అంటేనే లర్నింగ్ ప్రాసెస్ కదా. ఇది డిఫరెంట్ లర్నింగ్ ఫర్ మీ. బాగా నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలియజేసింది, తెలుసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అంటే మీకు సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంది, అయితే దాన్ని బట్టి చెయ్యాలంటే హీరోగా ఇంకెవరన్నా పెట్టుకోవచ్చు. కానీ అంటే మీ ఎవరో కొంతమంది చెప్పడం మీరు హీరో అనేసి అనుకుంటున్నారు కదా. ఫస్ట్ సినిమా మీకు ఇది అంటే ఫస్ట్ సినిమా అంటే బిజినెస్, మళ్ళీ ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు బిజినెస్. సో ఫస్ట్ సినిమా అన్నప్పుడు అరే నన్ను చూస్తారా, లేదా ఆడియన్స్కి రీచ్ అవుతుందా, లేదన్నా ఇదేమన్నా మీకు అనిపించిందా? అంటే నేనేమంటున్నా అంటే న్యూ ఈజ్ న్యూ ఫర్ ఎనీవన్, రైట్? నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా కొత్త వాడినే పెట్టబోతాను నేను. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ క్యారెక్టర్కి అంత అనుకోలేదు. ఒక చిన్న మూవీ చేసిన వాళ్ళు అలా ఉండాలి. ప్లస్ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను అప్రోచ్ అయ్యాను, కొంతమందిని ట్రై చేశాను. వాళ్ళు ఈ క్యారెక్టర్లో ఆ బియర్డ్ లుక్లో నేను చాలా రోజులు ఉండలేను, లేదా అవుట్డోర్ షూటింగ్ మ్యాచ్ కాదు, బడ్జెట్ కొన్ని విషయాలు అలా కొన్ని వాళ్ళ కమిట్మెంట్స్ డిఫరెంట్. సో అలా అనుకొని ఓకే నేను ఫిట్ అవుతానా లేదా ఈ క్యారెక్టర్, నా ప్లేస్లో వేరే వాళ్ళని పెడదామా, ఎనీ న్యూ ఫేస్ ట్రై చేద్దాం అనుకొని ఆ న్యూ ఫేస్, నాదైనా న్యూ ఫేసే, వాళ్ళదైనా న్యూ ఫేసే. మార్కెటింగ్ అంటే వాళ్ళదైనా సేమ్ వస్తుంది. సో లెటెస్ట్ ట్రై అని అట్లా ట్రై చేశాను. అంటే డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు కదా, మరి దీన్ని ఎలా చేశారు మీరు? ఏంటి అసలు నేర్చుకోలేదు ఎక్కడ? దీన్ని ఎట్లా డైరెక్షన్ సినిమా అంటే మీకు మొత్తం మేకింగ్ పైన చాలా గ్రిప్పింగ్ ఉండాలి. ఎట్లా పాసిబిలిటీ అయిందండి? గుడ్ క్వశ్చన్. అంటే నేను ఎక్కడ వర్క్ చేయలేదు, కానీ నేను చాలా బుక్స్, స్క్రీన్ ప్లే బుక్స్ చాలా చదివాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి వెళ్ళేవాడిని, వీడియోస్ చూసేవాడిని, ఫిల్మ్ మేకింగ్ వీడియోస్ చూసేవాడిని, కొన్ని ఆన్లైన్ కోర్సెస్ చేశాను ఫిల్మ్ మేకింగ్ పైన అవగాహన. ఐ స్టడీడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే ఏంది, మనకి 3 act స్ట్రక్చరు, 4 act 5 act స్ట్రక్చరు, లైక్ మిడ్ పాయింట్ ఎక్కడ రావాలా, ప్లాట్ పాయింట్ ఎక్కడ రావాలా, యాంటీ క్లైమాక్స్ ఎక్కడ, క్లైమాక్స్ ఎక్కడ, సో గ్రిప్పింగ్గా ఎలా చేయాలి, సో సీన్ ఏంటి, సీన్ కన్స్ట్రక్షన్ ఏంటి, షార్ట్ డివిజన్ ఏంటి, కెమెరా యాంగిల్స్ ఏంటి. నేను సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి కొంచెం కెమెరా యాంగిల్స్ ఏంటి, ఫోకల్ లెంగ్త్ ఏంటి, ఈ ఐఎస్ఓలు ఏంటి, అవన్నీ కొంచెం స్టడీ చేశాను, చాలా వరకు స్టడీ చేశాను అనమాట. సో అలా చేశానే తప్ప మరీ బ్లైండ్గా వెళ్ళలేదు. నేను అన్ని స్టడీ చేసిన తర్వాతనే షూట్కి వెళ్ళాను. ఓకే, మీరు డాక్టర్ కదా, మరి చాలా మొత్తం బిజీ ఉంటారు. ఎట్లా మరి ఈ రెండు బ్యాలెన్స్ ఎలా చేశారు అసలు? చేస్తున్నాను ఇప్పుడు కూడా చేస్తున్నారు. అంటే మీరు ఓన్గా పెట్టుకున్నారా
బేసికలీ నేను అనస్థెటిస్ట్, అన్ని సర్జరీస్కి అటెండ్ అవుతుంటాను. బట్ ఐ హ్యావ్ ఓన్ సెటప్ ఆల్సో. నాకు హాస్పిటల్ ఉంది, మోడర్న్ హాస్పిటల్ మదనపల్లిలోనే. మదనపల్లి. సో ఐఎమ్ బ్యాలెన్సింగ్. అంత మరీ అంత టఫ్ అయితే నాకు అనిపించడం లేదు. అచ్చా, ఓకే అండి. సోనాలి గారు, హలో సార్. మీరు చూస్తుంటే చాలా ట్రెడిషనల్గా అసలు లుక్ చూస్తుంటే చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. అంటే ఇది మీరు ఎన్నో మూవీ? ఇది ఫోర్త్. ఫస్ట్ ఏ మూవీస్ చేశారు? ప్లాంట్ మ్యాన్ అనే ఒక మూవీ చేశాను సార్. బాబు బుల్షిట్ గాయ్ అనే ఒక మూవీ చేశాను. నువ్వంటే పిచ్చే అనే ఒక మూవీ చేశాను. ఇప్పుడేమో చంద్రప్పన్, రామచంద్రప్రభాసి. చంద్రప్పన్లో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఏంటి సార్? క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, నేను ప్రీవియస్ చేసిన మూవీస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. యాక్చువల్లీ స్టోరీ కూడా డిఫరెంటే. యాక్చువల్లీ ఇట్స్ రివెంజ్ డ్రామా మూవీ. దాంట్లో నా క్యారెక్టర్ ఏంటంటే సార్, ఒక అమ్మాయి ఒక జర్నీ ఉంటుంది కదా, యాజ్ అన్ అమ్మాయిగా ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీనే మీరు చూస్తారు, ఆ ఎమోషన్ని ఎమోషన్తో మీరు కెరీ అవుతారు, అంటే ఆ ఎమోషన్తో మీరు కనెక్ట్ అవుతారు బేసికలీ. అండ్ ఈ క్యారెక్టర్ ఏంటంటే, పూర్ణిమ అనే క్యారెక్టర్ స్టోరీని లీడ్ చేస్తుంది, ఒక కీ పాయింట్ లాగా వెళ్తూనే ఉంది ఆల్ ఓవర్ ద మూవీ. సో అందుకే ఈ మూవీని నేను అప్రోచ్ అయ్యాను. అండ్ ఇట్స్ ఫైన్. సూపర్. సినిమా 24th రిలీజ్ దగ్గరకు వచ్చేసింది కదా, బయట ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మీ క్యారెక్టర్ పైన ఎలాంటి డిస్కషన్స్, ఎట్లా అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్? యాక్చువల్లీ సార్, ప్రీమియర్కి నేను లేకుండే, అండ్ నా ఫ్రెండ్స్, నాకు ఆర్టిస్ట్ వాళ్ళు చూసి ఫోన్ చేశారు, యూ డిడ్ అ గుడ్ జాబ్, నీ హార్డ్ వర్క్ అనేది, నీ యాక్టింగ్ అనేది అక్కడ కనిపిస్తుంది అని చెప్పి. అండ్ మా చేతిలో ఏ పని అని చేస్తే ఉండేది ఓన్లీ చేయడమే సార్. నా హార్డ్ వర్క్ అని చేయడం నేను చేసేసాను. ఇప్పుడు మా చేతి నుంచి ఆడియన్స్ చేతికి వెళ్తుంది. ఇంకా అప్రిషియేషన్ ఇస్తారా, లేక ఆయన మిస్టేక్ని గైడ్ చేస్తారా, ఆర్ దీని ముందు హిట్ అవుతుందా, అవన్నీ ఇప్పుడు ఆడియన్స్ చేతిలోనే ఉంది. దీని ప్రీవియస్ చేసిన మూవీస్ మీకు ఎలాంటి రిజల్ట్ ఇచ్చాయి? ఎట్లా? ప్లాంట్ మ్యాన్ నాకు బాగానే బౌన్స్ ఇచ్చింది సార్. ఇచ్చిందంటే మూవీ థియేటర్లో ఒక 7 days ఉంది, ప్లస్ ఆ మూవీతో అప్రిషియేషన్ కూడా అండ్ నాలెడ్జ్ కూడా రెండు వచ్చింది నాకు. కొన్ని అంటే ఆ డైరెక్టర్ సార్ అంటే యాజ్ అ హ్యూమన్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్. సో అతను నాకు చెప్పారు నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నాను, ఎక్కడ నాకు ఇంప్రూవ్ అవ్వాలి అనేది సార్ నాకు చెప్పారు, గైడ్ చేశారు. సో ఆ మూవీ నాకు కొంచెం. లేదు సార్, తెలుగు కాదు, నాది ఒడిస్సా. యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి ఎక్కువ ఏంటంటే కన్నడ లేదా ముంబై నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి చాలా అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం అసలు. మలయాళీ ఒరిస్సా నుంచి ఒక హీరోయిన్ వచ్చిందంటే చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే నేను ఏమనుకుంటున్నానంటే, ఇది నా ఫాదర్ యాక్చువల్లీ చిన్నది రాస్తారు సార్, కవిత చిన్నగా. మా ఫాదర్కి టాలెంట్ ఉంది. నా మమ్మీ ఏమో మల్టీ టాస్కర్, తనకి ఏ వర్క్ అయినా, కుకింగ్ కానీ, అలా వేవింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, సో మల్టీ టాలెంటెడ్. సో మేబీ వాళ్ళిద్దరిది నాకు వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ నేను అంటే ఒక సాంగ్ ఉంటుంది, మీరు హంసా సాతే మూవీ చూసి ఉంటారు, మెయ్యా యశోద. ఆ సాంగ్కి నేను ఇట్లా టీవీలో వేస్తే నేను డాన్స్ చేసేదాన్ని. సో నాకు ఇలా తీసుకొని వెళ్ళి డాన్స్ క్లాస్లో జాయిన్ చేశారు 3.5. ఎందుకంటే అప్పుడు నా తమ్ముడు కూడా అంటే చిన్నగా ఉన్నాడు కాబట్టి. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ. అంటే కళ అనేది అందరికీ రాదు సార్, 100లో ఒకరికి దేవుడు ఇస్తారు. దాంట్లో నేను ఒకదాన్ని అనుకుంటాను, అదే అనుకుంటున్నా, కెరీ ఫార్వర్డ్ చేస్తున్నాను. దీంతో 4th మూవీ అంటే ఈజీ కాదు సార్, డెఫినెట్లీ ఈజీ కాదు. అండ్ ఆ బ్లెస్సింగ్ లేకపోతే, నా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే, నా గురు లేకపోతే మేబీ ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఒరియాలో కూడా సినిమాలు ఉంటాయి కదా, తీస్తుంటారు? మూవీ చేయలేదు సార్, బట్ అక్కడ అంటే మూవీకి పాడతారు కదా సింగర్స్. సో బేసికలీ ఆ మ్యూజిక్ వీడియోస్ నేను చేస్తాను. ఇండస్ట్రీ మొత్తం ఒరియాలో బాగుంటుంది సార్. ఇప్పుడు చాలా గ్రోత్ అవుతుంది యాక్చువల్లీ ఒడియా ఇండస్ట్రీ. నేను యాక్చువల్లీ టీవీ రియాలిటీ షోలో యాజ్ అ డాన్సర్గా చాలాసార్లు వెళ్ళాను. అక్కడ చాలాసార్లు వెళ్ళాను, చాలా షోస్ చేస్తాను, చాలా షోస్ చేశాను. కొన్ని దగ్గర రన్నర్ అప్ అయ్యాను. విన్నర్ ఎక్కడ కాలేదు, టీవీ షోస్లో విన్నర్ ఎక్కడ కాలేదు, బట్ రన్నర్ అయ్యాను. సో అప్పుడంటే అంత డెవలప్డ్ లేకుండే, ఒడియా ఇండస్ట్రీని అంత పరిచయం లేకుండే. ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది ఒడియా ఇండస్ట్రీ. బట్ నాకు నేను అక్కడ మూవీ చేయలేదు. యాక్చువల్లీ అక్కడ సీఎం గారు ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది, నవీన్ పట్నాయక్. ప్రీవియస్ నవీన్ పట్నాయక్ వాళ్ళ ఫాదర్కి ఒక స్టోరీ ఉంది యాక్చువల్లీ. ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. అతనికి ఒక లవ్ స్టోరీ ఉంది. అతను ఒక పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ప్రేమించుకొని. సో ఆ సీక్వెన్స్తో భూమిపుత్ర అని ఒక మూవీ నాకు వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ అదే టైంలో కోవిడ్ వచ్చింది అండ్ ఆ రైటర్ గారు చనిపోయారు. ఆ మూవీ అక్కడితో స్టాప్ అయిపోయింది. తర్వాత నుంచి నేను ఒడియా ఇండస్ట్రీ నుంచి నాకేం ప్రాజెక్ట్ రాలేదు, కానీ కొన్ని సాంగ్స్ ఇలాగే వచ్చాయి. బట్ నేను ఇక్కడ నుంచి అంత దూరం సాంగ్ కోసం అని ట్రావెల్ చేయలే.
సో ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడ సెటిల్ అయిపోయాను హైదరాబాద్. ఇక్కడ సెటిల్ అయ్యాను సార్. 5 years అవుతుంది. సూపర్ అండి. సో హీరోయిన్ అంటే అంత ఈజీ కాదు కదా. సో మీరు ఎలా నేర్చుకున్నారు అంటే ఇప్పుడు మీరు రియా అంటే లాంగ్వేజ్ కొంత మనం డిస్కషన్లో తెలిసిపోతుంది. అది సినిమాలో అంటే ఇప్పుడు డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా లేకపోతే మీ క్యారెక్టర్కి ఎవరన్నా? లేదు, డబ్బింగ్ వేరే వాళ్ళే చెప్పారు సార్. బట్ ప్లస్ పాయింట్ నాకేంటంటే నేను క్యారెక్టర్లో ఉన్నప్పుడు నాకు స్క్రిప్ట్ వస్తుంది కదా, అది బాగానే బైహెడ్ చేసి ప్రిపేర్ అయి వెళ్తాను. ఇలా మీతో నార్మల్ మాట్లాడితే తెలుస్తుంది, కానీ అక్కడ యాక్టింగ్ చేసినప్పుడు మీకు ఏంటి సార్ తెలుగు మూవీస్ చూస్తుంటారా? చూస్తాను సార్. నాకు చదవడం రాదు తెలుగు, ఓన్లీ మాట్లాడతాను. చూస్తాను. ఈ మధ్య ఏం చూసారు? లాస్ట్ మూవీ సమంతదే చూసాను. మా ఇంటి బంగారం. మీ ఫేవరెట్ హీరో హీరోయిన్? సార్ ఇలా హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అంటే సమ్ మూవీస్కి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వల్ల అలా స్పెసిఫిక్గా ఏం లేదు. బట్ ఐ రియలీ లైక్ అండ్ అడ్మైర్ కృతి సురేష్ ఫర్ మహానటి అండ్ సమంత గారు అండ్ ప్రివియస్ సౌందర్య గారు, శ్రీదేవి గారు, వాళ్ళు ఆల్ ఫేవరెటే. బికాజ్ ఒక్కొక్క మూవీకి వాళ్ళకి ఒక్కొక్క గ్రేస్ ఉంది. అక్కడ నుంచి నేను నేర్చుకున్నాను అనుకోండి. ఐ హ్యావ్ ఆల్ రెస్పెక్ట్ ఫ్రమ్ దెమ్. అండ్ స్పెషల్ హీరోగా చెప్పాలంటే ఐ రియలీ లైక్ అల్లు అర్జున్ గారు. అండ్ యాక్టింగ్ బేసిస్లో కూడా అండ్ నాకు క్రష్ అనుకోండి ఆర్ రెస్పెక్ట్ అనుకోండి, అల్లు అర్జున్ గారు కాదు, నాని గారు. ఎందుకు? ఆ స్టార్టింగ్ మూవీ నాకు లాంగ్వేజ్ రానప్పుడు నేను చూసి నీ స్టార్టింగ్ మూవీయే ఈగా సార్. అక్కడే అంటే చూసాను నాని గారిని. తర్వాత నాకు తర్వాత 1-2 times థియేటర్కి వెళ్ళి మూవీ చూసాను. నేచురల్ స్టార్ అంటారు కదా, అతను పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. సో నాకు అందుకే నచ్చుతారు ఆయన. బట్ దెన్ నేను అల్లు అర్జున్ గారు మూవీస్ కూడా చూసాను. ద వే హీ పర్ఫార్మ్, వాళ్ళ ఫేస్. హీరోతో ఛాన్స్ వచ్చింది అనుకో చేస్తారా? చేస్తాను సార్. అలా స్పెసిఫిక్ క్యారెక్టర్తో సంబంధం లేదు సార్, స్టోరీ బాగుండాలి. అంటే మీరు రిజర్వ్డ్గా ఉంటారు అనేసి తెలిసింది. అంటే కొంత మీరు అంటే సబ్జెక్ట్ నచ్చాలి, కొంత రిజర్వ్డ్. అంటే నా డ్రీమ్ ఏంటంటే సార్ గుర్తుండిపోవాలి. అంటే అందరికీ గుర్తుండిపోవాలి యాజ్ అన్ ఆర్టిస్ట్గా. బికాజ్ లాస్ట్కి కళాకారుడికి కావాల్సింది అదే. యాజ్ ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ ఉండేది, ఏం ఇచ్చినా చేసేది అనే ఒక గుర్తింపు కావాలి. సో అందుకే నేను సెలెక్టివ్ స్టోరీస్ని పిక్ చేస్తాను. అది ఉంది. బట్ ఇదే క్యారెక్టర్ చేస్తాను, ఈ క్యారెక్టర్ చేయను అనేది ఏమీ లేదు. ఆ స్టోరీకి ఆ క్యారెక్టర్ అంటే ఏమంటారు జస్టిఫై చేస్తుంది అనుకోండి, అల్లు. అంటే ఎక్కువ హీరోయిన్స్ అంటే మనకి తెలుగు సినిమాల్లో సార్ నా దగ్గర హీరోయిన్ కాన్సెప్టే లేదు సార్. ఐ వాంట్ గ్లామర్స్ ఎక్కువ, గ్లామర్ పాత్రలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అలాంటి క్యారెక్టర్స్ మరి మీరు చేస్తారు సార్? డిపెండ్స్ ఆన్ ద స్టోరీ బేస్. బట్ నా మైండ్ సెట్ అది కాదు. ఫస్ట్ ఐఎమ్ ఆర్టిస్ట్, దెన్ ఐఎమ్ హీరోయిన్. సో ఆ క్యారెక్టర్కి ఏది జస్టిఫై అవుతుంది అదే చేయాలి. సో అదే. సో నా మైండ్ సెట్ ఎప్పుడైనా ఏంటంటే ఆర్టిస్ట్ అంటే ఏ క్యారెక్టర్ అయినా అది స్టోరీకి జస్టిఫై చేస్తుందంటే ఆ విధంగా రెడీ అవ్వాలి, పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉండాలి, అదే లెర్న్ చేయాలి కెమెరా ముందు. సో నా మైండ్ సెట్ అంతే, అని ఆర్టిస్ట్. ఓకే. అంటే డాన్స్ ఇలా సింగింగ్ ఇట్లా మీకు? సింగింగ్ లేదు సార్, డాన్సింగ్ వచ్చు, నేర్చుకున్నాను కాబట్టి. డాన్స్ అండ్ యాక్టింగ్ అంతే. యాక్టింగ్. ఓకే అండి. మీ పేరెంట్స్ తర్వాత మీకు మళ్ళీ ఇటు అంటే నాన్నగారు ఎక్కువ ఇన్స్పైర్డ్ ఇటు అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమాలు చూస్తున్నాం అంటే మనం ఎంత దాదాపు ఒక 365 days మన సినిమా షూట్ చేసినా కూడా రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. రిలీజ్ అయినా 1 or 2 days ఇలా అయిపోతుంటాయి. డిసప్పాయింట్ అలా ఎప్పుడైనా అనిపించిందా మీకు ఇట్లా ఏంటి ఇది అనేసి? లేదు సార్, టు బీ ఫ్రాంక్ నేను చేసిన ప్రతి సినిమా బయటకి వచ్చింది అండ్ రిలీజ్ అయింది. డిసప్పాయింట్మెంట్ అంటే ఒక్కటి ఉంటుంది సార్, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. నేను ఎంత కష్టపడుతున్నాను అంటే నాకు గుర్తింపు రావాలి, నేను జనాలకి వెళ్తే జనాలు నాకు గుర్తు పెట్టుకోవాలి, ప్రతి ఆర్టిస్ట్కి కావాల్సింది అది. సో నాకు తెలిసి ఇంకా నాకు అది రాలేదు అనుకుంటా. బట్ డిమోటివేట్ ఎప్పుడు లేదు, చేస్తూ ఉండాలి, ఏదో ఒక రోజు మనకంటూ వస్తారు. సార్ చెప్పండి, మీకెవరు బాగా ఇన్స్పైర్డ్ స్టార్ హీరోస్ కానీ, లేకపోతే ఎందుకంటే మీరు డాక్టర్, మళ్ళీ యాక్టర్, ప్రొడ్యూసరు, డైరెక్టర్. యాక్టర్ అంటే ఫస్ట్ మూవీ యాక్టర్ అంటే ఫస్ట్ మూవీ లేండి. ఫస్ట్ మూవీ ఒక అంటే మీకు కూడా ఎవరికో ఒక క్యారెక్టర్ ఇలా ఉంటుంది కదా, నాకు రామ్ చరణ్ లేకపోతే అల్లు అర్జున్ ఇలాంటి ఇన్స్పైర్డ్. మీ గెటప్ చూస్తుంటే నాకు ఏదో పుష్ప మొత్తం డిఫరెంట్గా ఉంది లుక్ మొత్తం. ఏంటి మీకు ఎవరు బాగా ఇన్స్పైర్డ్ చేస్తారు? అంటే ఇన్స్పిరేషన్ అని బేసికలీ నేను మూవీ లవర్ అండి. చాలా సినిమాలు నచ్చుతుంటాయి. అప్పుడెప్పుడు అన్నమయ్య
ఎన్నిసార్లు చూసినా నాకు అన్నమయ్యలో నాగార్జున ఫేస్ అలాగే గుర్తుండిపోయింది అనమాట. సో అలా నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ గారిది, అలాగే తీసుకుంటే అల్లు అర్జున్ పుష్ప, ఈ రీసెంట్గా వచ్చిన పెద్ది రామ్ చరణ్ గారు ఎలా చేశాడు అసలు ఆ ట్రాన్స్ఫార్మేషన్స్, వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత డెడికేషన్, ఎంత డిటర్మినేషన్ ఉంది అనేది అక్కడ మనం చూడాలి. సో వాళ్ళందరూ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే. అప్పుడు ఒక్కరని చెప్పలేను నేను. సో ఎవ్రీబడి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ గారు ఆ బాహుబలి కావచ్చు, అంతకుముందు అసలు ఆ ఛత్రపతిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్స్ చెప్పే విధానం కానీ అవన్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. సో మీ ఫేవరెట్ స్టార్ ఎవరండి? అంటే ఉంటారు కదా మనకి చాలా మంది ఉన్నారు, ఫేవరెట్ అని ఒకరిని అట్లా అట్లాగా అందరూ. బేసిక్గా మూవీ లవర్. మూవీ బాగుందంటే అది ఎవరైనా సరే బాగుంటుంది. సాంగ్ చాలా బాగుంది, మంచి ఫుల్ వైరల్ కూడా అయింది, ఇడ్లీ సాంబార్ అని. దీని తర్వాత ఇంకేమున్నాయి దీంట్లో? సాంగ్స్ ఏమున్నాయి ఇంకా? మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి యాక్చువల్గా. 2 మనం షూట్లో పెట్టాలి, ఒకటి ప్రమోషన్కి పెట్టుకున్నాము 2. సో 5 సాంగ్స్ మూవీలో ఉంటాయి, బాగుంటాయి. అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. యాక్టింగ్ ఇట్లా డాన్స్ నేర్చుకున్నారా మీరు? ఇట్లా డాన్సింగ్ రాదు నాకు, యాక్టింగ్ కూడా నేర్చుకోలేదు. జస్ట్ ఈ మూవీ అనుకున్న తర్వాత కొంచెం లిటిల్ బిట్ ప్రాక్టీస్, అంటే ఇంట్లో మిర్రర్ ముందు నిలబడుకొని ప్రాక్టీస్ చేయడం అలా చేసేవనే తప్ప అదర్వైజ్ లేదు. కోర్సు అంటే మీ ఓన్ మూవీ కాబట్టి మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్, మీరే హీరో కాబట్టి ఓకే అయిపోయింది. ఈ సినిమా తర్వాత మీకు బయట నుంచి ఛాన్సెస్ వస్తాయి, వచ్చినప్పుడు చెప్పొచ్చు మంచి క్యారెక్టర్, లేకపోతే ఇలా చేయాలి, ఇలా ఉండండి, ఇట్లా అన్నాడు, అప్పుడు ఎలా మరి మీకు? ఇది బయట మూవీనా నా ఓన్ మూవీనా అలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఇది నా డెబ్యూ మూవీ, నేను ఆ క్యారెక్టరు రియల్ టైం క్యారెక్టర్ అది. సో నేను అతనిలాగే పోర్ట్రే చేయాలి, సో ఆ మోడ్యులేషన్ అవన్నీ ఉండాలి, అంటే లాంగ్వేజ్ కూడా కొద్దిగా మోడ్యులేషన్ ఉంటుంది, లాంగ్వేజ్ మోడ్యులేషన్ ఉంటుంది, అలాగే ఆ క్యారెక్టర్ లాగే ఉండాలి అని నేను అలా తయారైన ఆ అపీరెన్స్కి. సో నా ప్రొడక్షనే కాదు, ఎనీ ప్రొడక్షన్ నేను కమిట్ అయితే, నేను చేయాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఏం కావాలో అలా మౌల్డ్ అయిపోతాను. డెఫినెట్గా ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. బట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే డ్యాన్స్ ఎక్కువ, బాడీ లాగా మొత్తం డ్యాన్స్ నాకు అసలు టచ్ లేదు, బట్ ఉండాలి. ఇప్పుడు హీరో అంటే మస్ట్గా మీరు అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు, మీరు ఎన్టీఆర్ గారు, వాళ్ళు ఫ్యాబులస్ డాన్సర్స్ అన్డౌటెడ్లీ. వాళ్ళు ఎట్లా అసలు ఒక్కొక్కరి స్టైల్ ఒకరిది, ఒకరి సిగ్నేచర్ స్టెప్స్ కానీ అద్భుతంగా ఉంటాయి అవి. సో ఐ మే నాట్ బి ఏ గుడ్ డాన్సర్, అది డాన్స్ కాదు, బట్ డెఫినెట్గా స్టోరీ రిక్వైర్మెంట్ ఉంటే నేర్చుకోవచ్చు. సినిమా రిలీజ్ చాలా దగ్గరకు వచ్చింది కదా, అంటే రిలీజ్ ఆ టెన్షన్ పడుతుంటారు. ఒకవైపు సినిమా ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుందా అనేసి, మరొకవైపు ఏమో సెన్సార్, ఇంకొక వైపు ఏమో ఓటీటీ. మరి ఎలా ఉన్నాయి మీకు? మొత్తం సెన్సార్ లాంగ్ బ్యాక్ అయిపోయింది, ఓటీటీ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్కి అయిపోయింది, ఆడియో ఇచ్చేస్తున్నా, ఆడియో రైట్స్ మధుర ఆడియోకి ఇచ్చేస్తున్నాం. సో ఈ టెన్షన్స్ అన్నీ ఏం లేవు. సినిమా ఇది ముందే అమెజాన్కి ఇచ్చేసాం ఓటీటీ. వాళ్ళు సినిమా చూసారు, చూసి ఓకే చేశారు. సూపర్ అంతే చేసుకున్నారు. ఎన్ని సినిమాలు ఇలా పడిపోయి ఉన్నాయంటే ఓటీటీ కాక చాలా మంది రెగ్యులర్ ప్రెస్ మీట్ చూశారు, బెస్ట్ రివ్యూ కూడా ఇచ్చారు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ డెబ్యూ మూవీ, చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. వాళ్ళు కూడా రివ్యూ అదే ఇచ్చారు అనమాట. ఎంత తీసుకున్నారు అని చెప్పచ్చు? అంటే జరిగింది ఓకే. మీరు అన్నారు కదా ఇందాక, అంటే అన్ని చాలా మంది ఓటీటీ వరకు వెళ్ళడం లేదని. సో మనకు ఆ ప్రాబ్లం లేదు, వెళ్ళిపోయాము. డెఫినెట్గా ప్రాఫిటబుల్. నేను అనుకోలేదు అది ఓకే డన్. అంటే మీరు పెట్టిన బడ్జెట్ ఓటీటీకి వచ్చేసింది. ఓకే బడ్జెట్ అని చెప్పను కానీ, బట్ ఓకే, డీల్ ఈజ్ ఓకే, సాటిస్ఫైడ్ అంతే, డీల్ ఓకే. మరి ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు? 50 to 75 అనుకుంటున్నాము, చూడాలి మరి. లాట్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి అవైలబిలిటీ. మా అచ్చిబాబు గారు బాగా, ఆయన నేను ఎంత పర్సనల్ లాగా ఉన్నాను, ఆయన కూడా అంతే పర్సనల్గా ఉన్నాడు. డెఫినెట్గా మంచి థియేటర్స్, బెటర్ ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. అంటే ఇది ఏ జోనర్ కిందకి వస్తుంది సినిమా? బేసికలీ రివెంజ్ డ్రామా బేస్డ్ ఆన్ ది ట్రూ ఈవెంట్స్ యాక్చువల్లీ. చంద్రప్పన్ అంటే మీరు చెప్తారంటే మాకు చంద్రబాబు గారు గుర్తు వస్తారు. చంద్రబాబు గారు అంటే పేరు చూస్తుంటే అది అప్పన్ అంటే ఎక్కువ వీరప్పన్ ఏమన్నా అట్లా కొంత ఇదయ్యి ఉంటుందా? తమిళ్ ఫ్లేవర్ ఉంటుంది. తమిళ్ ఫ్లేవర్. ఈ కింద రామసముద్రవాసి అన్నాం కదా, ఈ రామసముద్రం అంటే ఇప్పుడు తమిళ్, ఏపీ, కర్ణాటక, తమిళనాడు ఆ బార్డర్లో ఉంటుంది అనమాట. సో దాన్ని బ్యాక్డ్రాప్లో తీసుకున్నాం కాబట్టి అట్లా తమిళ్ ఫ్లేవర్ అట్లా సెట్ చేసింది. అంటే రియలిస్టిక్ స్టోరీ ఇది. అవును, రియల్ స్టోరీ అని నేను చెప్పను కానీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్.
అంతే. ఎక్కడ జరిగింది ఇది అంటే మరి? మదనపల్లి, అరౌండ్ మదనపల్లి జరిగిన స్టోరీసే ఇది. ఇట్ హ్యాస్ 7 స్టోరీస్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు నేను స్టోరీ అంటే ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ వాళ్ళకి బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీలన్నీ లింక్ చేసుకుంటే ఈ స్క్రీన్ ప్లే వస్తుంది అనమాట. అలా అంటే అదే ఎప్పుడు అంటే సమ్ యాంథాలజీ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే అలా అనుకోవచ్చు. అంటే ఏ టైంలో జరిగింది మామూలుగా ఇది? రీసెంట్ టర్మ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపించే క్యారెక్టర్స్ ఎప్పుడో ఉంటాయి కదా, వాళ్ళు బాగా ఎప్పుడో 30-40 ఇయర్స్ బ్యాక్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 25 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. అట్లా యాక్చువల్లీ అందరూ కొత్తగా కనబడుతున్నారు, కొత్త వాళ్ళే ఉన్నారు. లేదంటే కొత్త వాళ్ళు ఎందుకండి? అంటే ఇవి మెయిన్ క్యారెక్టర్, కొన్ని లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. లీడ్ క్యారెక్టర్స్ కూడా మన అప్పాజీ గారు దాదాపు మోర్ దాన్ 200 మూవీస్ చేశారండి. ఈ సకారం గారు మోర్ దాన్ 40-50 మూవీస్ చేశారు ఆయన. అంటే కొద్ది ఇప్పుడు సాయి కుమార్ గారు లేకపోతే ఓకే ఇలా ఉంటారు కదా క్యారెక్టర్స్, రావు రమేష్ గారు, కొన్ని మెయిన్ అంటే చూడండి ఆడియన్స్ అనేసి అది ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు, అలా వాళ్ళు ఎవరు లేరు. మీరు అనుకున్న ప్యాడింగ్ ఆర్టిస్ట్. సో నాకు ఫస్ట్లో చెప్పారు ఈ ఒక మీరు చెప్పినట్లు కొన్ని పేర్లు చెప్పేసి ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటే వీళ్ళే సార్ అన్నట్లు. నేను అనుకున్నాను అరే నా క్యారెక్టర్లు ఇట్లా కాదు, నేను అనుకున్న లైన్ ఆఫ్ థింకింగ్ అంటే వే ఆఫ్ థింకింగ్ అలాగే ఉంది. సో ఈ క్యారెక్టర్కి వీళ్ళు సరిపోతారు లేదా అలా ఆలోచించే తీసుకున్నానే తప్ప వీళ్ళు ఎకనామిక్గా లేదంటే మూవీ ఇండస్ట్రీలో ప్యాడింగ్ ఆర్టిస్ట్ అని అంటారు కదా, ఆ టైప్లో నేను అట్లా ఆలోచించలేదు అనమాట. వీళ్ళు అంటే నాకు ఈ క్యారెక్టర్కి వీళ్ళు సరిపోతారు, యాప్ట్గా ఉన్నారా లేదా అక్కడ వరకు అంటే నా వే ఆఫ్ థింకింగ్ అలాగే ఉంది. ఓ సూపర్. యాక్చువల్లీ అంటే మిమ్మల్ని చూస్తే నాకు ఎవరంటే భరత్ గారు ఉన్నారు చూసారా, ఆర్టిస్ట్ భరత్. ఆయన డాక్టరే, కార్డియాలజిస్ట్. అవునవును తెలుసు. ఫేస్ ఇద్దరు ఒకేలా కొంత అట్లా అనిపిస్తుంటుంది. ఓకే థ్యాంక్ యూ. అసలు నేను అనుకున్నా భరత్ గారా ఏంటి మనోడేమి ఇట్లా పేరు ఏంటి అనుకున్నా. ఈయన డాక్టర్, ఆయన డాక్టర్, ఆయన వేరు, ఇదే నాకు బాగా క్లోజ్ ఆయన. అందుకే అట్లా ఏమన్నా రిలేషన్ ఉందా మళ్ళీ ఏమన్నా అనేసి అనిపించింది. భర్త గారు చాలా మూవీస్ చూశాను నేను. చూశారు, మంచి ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు చంద్రప్పన్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ ఏమనుకుంటున్నారు, ఏ జోనర్లో అనుకుంటున్నారు? నేను చెప్పలేదు కానీ చాలా మంచి సబ్జెక్ట్స్ కాలేజ్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అవుతుంది. చాలా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ మెనీ బౌండ్ షిప్స్. సోనాల్ గారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి? ఉంది సార్, అంటే ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాలి యాక్చువల్గా, బట్ ఈ ప్రమోషన్స్ కోసం జరుగుతుందా? అంటే ఆర్టిస్టులు ఎవరు, అది బ్యానర్ ఇట్లా హీరో అంటే హీరో ఎవరు ఏంటి చెప్తాను సార్, అంటే ఎప్పుడు రివీల్ చేయలేను నేను అది. అంటే ఫస్ట్ డే ఒక 2 days షూటింగ్ చేస్తాము మేము మధ్యన, బట్ అంటే నా క్యారెక్టరైజేషన్ ఉంది కదా దాన్ని కొంచెం మోడిఫై చేయాలి. అంటే నేను అంటే యూజువలీగా ఇలా ట్రెడిషనల్ వేలోనే ఎక్కువ అవుతున్నా కదా, మోడర్న్ టచ్ మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి నాకు. సో అందుకే ఆ కాన్సెప్ట్ కొంచెం అంటే మోడర్న్ ఉంటుంది, ట్రెడిషనల్ కాకుండా కొంచెం మోడర్న్ ఉంటుంది. ఇట్స్ అ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట అది. సో అదే దాని గురించే కొంచెం మళ్ళీ షూటింగ్ ఆపాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి అది షూట్ చేస్తాను. మళ్ళీ ఇంకొక 1 yearలో మళ్ళీ ఆ మూవీతో వస్తాను థియేటర్కి. లేడీ ఓరియంటెడ్ మూవీస్ అయినా వస్తే ఇట్లా ప్లానింగ్? షూర్ సార్, చేస్తాను. ఐ వుడ్ బి వెరీ హ్యాపీ నాకు అలాంటి మూవీ వస్తే, బట్ టు బి ఫ్రాంక్ ఇంతవరకు అయితే రాలేదు. చేస్తే చాలా హ్యాపీ. అంటే నెక్స్ట్ మూవీకి మీరే డబ్బింగ్ చెప్పుకోవచ్చు అప్పుడు వరకు తెలుగు ఫుల్ అలా అంటారా? అంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్టింగ్ చేయడం ఈజీ, డాబ్బింగ్ ఇవ్వడమే కష్టమేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉంటాము, ఆ కాస్ట్యూమ్ గెటప్తో ఉంటాం కదా, ఆ ఎమోషన్తో ఆ డైలాగ్ అప్పుడు వచ్చేస్తుంది. అదే డబ్బింగ్కి వెళ్ళి చెప్పమంటే రావడం లేదు సార్. మళ్ళీ నాది తెలుస్తుంది, మళ్ళీ నాకు రాదు బా అనేసి. అదే మేము యాక్చువల్లీ బా అంటాం, బర్సా అంటాము, ఇక్కడ వర్షం అంటే అవ్వవద్దు నాకు మళ్ళీ కాదు అనిపిస్తుంది. అదేదో యాక్టింగ్ అన్నప్పుడు ఈజీ దగ్గరికి ఇది ఉంటుంది కదా, కనెక్ట్ ఉంటుంది. బట్ సార్ నా ఫ్యామిలీలో లేదు కదా, నేను కంప్లీట్లీ ఒడియా ఆథెంటిక్ ఫ్యామిలీ, చదివింది ఒడియా, ఫ్రెండ్స్ ఒడియా, ఫ్యామిలీ ఒడియా, అన్నీ ఒడియా. సో నాకు అసలు టచ్చే లేకుండే, అస్సలు లేకుండే. నాకు ఇప్పుడు కూడా నంబర్స్ రావు తెలుగులో, చాలా పెద్ద అంటే 1 2 5 వరకు వచ్చు, 5 ముందు రాదు. అండ్ వెజిటేబుల్స్ కొన్ని పేర్లు రావు, ఎలా కొన్ని రావు, బట్ మాట్లాడతాను. తెలుగు మాత్రం ఇంత బాగా స్పష్టంగా మాట్లాడుతున్నారంటే ఆల్మోస్ట్ మీకు అన్ని తెలుసు. ఇప్పుడు ఇంకా కొంచెం వచ్చింది సార్. ఇప్పుడు మీరు సడన్గా వేరేకాయ అంటే ఏంటంటే నాకు తెలియదు, గుర్తొచ్చింది ఇప్పుడు చెప్పేసాను. నాకు నిజంగా ఇప్పుడు తెలియదు వేరేకాయ అంటే ఏంటి. అలా ఉంటున్నాయి కొన్ని వర్డ్స్, బట్ ఓకే ఫైన్.
హ్యాపీ అంటే మేనేజ్ చేసేస్తున్నాను. ఇండస్ట్రీలో ఒక అమ్మాయి అంటే ఎవరైనా ఆర్టిస్ట్గా రావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొంతమంది ఒక ఇది ఉంటుంది, మేము రాలేమని కొంతమంది ఉంటారు. ఫియర్ ఫ్యాక్టర్ చాలా. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా ఎదురయ్యాయా మీకు ఇండస్ట్రీ? లేదు సార్, నాకు స్టార్టింగ్ నుంచే కెమెరా ఫియర్ లేదు, ఆడియన్స్ ఫియర్ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాన్సర్ కదా నేను, క్లాసికల్ డాన్సర్ని. ఎంతమంది ఆడియన్స్ పైన నేను చేస్తాను. ఇంకా రియాలిటీ షోస్కి వెళ్తే ఎలాగో కెమెరా ఉంటుంది కాబట్టి అది లేకుండే. బట్ నాకు ఇష్టపడతారా, నేను చేయగలనా అనే ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది చూడండి యాక్టింగ్, అది ఉండే. బట్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అది లేదు. ఓకే, నేర్చుకుని కూడా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు ఉంది. అంటే మీరు ఇట్లా వస్తాను ఇండస్ట్రీలోకి వస్తానంటే సపోర్ట్ కూడా మన మోరల్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి. ఫ్రెండ్స్ వాళ్ళు అందరిది. ఇండస్ట్రీ అంటే ఎవరైనా అమ్మాయిలకి అయితేనో ఇంకొక అంటారు, అబ్బాయిలకి అయితేనేమో అరే నీకు పిల్లలు కూడా ఎవరు నీకు అడిగి పోతే కనీసం నీకు ఇదే ఉండదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లేదు సార్. బట్ చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ సపోర్టివ్గానే ఉన్నారు, ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. ఇప్పుడు కూడా నాకు ఈవెన్ మా మమ్మీ ఈజ్ విత్ మీ రైట్ నౌ ఆల్సో. సో సపోర్ట్ వచ్చింది. అండ్ నా సర్కిల్ చాలా చిన్నది, 2-3 ఫ్రెండ్స్, వాళ్ళే నాతో ఇప్పుడు వరకు కెరీ అవుతున్నారు. 16-17 ఇయర్స్ ఫ్రెండ్షిప్ వాళ్ళతో నాకు. సో వాళ్ళకి తెలుసు నాకు అంటే ఇది కన్నా అంటే స్టడీస్తో పాటు నాకు ఇవన్నీలో చాలా ఎక్కువ ఇష్టం ఉంది కాబట్టి ఈవెన్ వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళకి ఒడియా కదా, అక్కడ రాదు, కొన్నిసార్లు మూవీస్ రావు, ఇవి రావు. బట్ ఇప్పుడు ప్లాట్మెన్ అయితే యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. సో వాళ్ళు అలా చూస్తున్నారు, ఓటీటీలో చూస్తున్నారు అలా. సో వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అలాగా. ఇప్పుడు ఒక సినిమా అన్ని లాంగ్వేజ్లకి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీ సినిమా కూడా ఇది కూడా చంద్రపన్ అంటే ఓటీటీలో తర్వాత అన్ని లాంగ్వేజెస్కి ఇది అవుతుంది కదా? అన్నిట్లో ఇస్తాం. యాజ్ ఆఫ్ నౌ అమెజాన్ అదే మరి డబ్బింగ్ ఇవి మొత్తం అది తర్వాత చూడాలి. ఆఫ్టర్ ది మూవీ రిలీజ్ చూస్తాం, ప్లాన్ చేస్తాం మూవీ రిలీజ్ తర్వాత. సో మీకు మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు అటు డాక్టర్గా ఇటు యాక్టర్గా సక్సెస్ఫుల్ అవ్వాలి. మీరు కూడా మంచి మీరైతే మీ క్రష్ ఆయనతో మంచి త్వరలోనే మంచి స్క్రీన్ షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది జూలై 24న వస్తున్నటువంటి చంద్రపన్ మూవీకి సంబంధించినటువంటి చిట్ చాట్. మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుగుతాం. బాయ్.